హే దిస్ ఇస్ నాని నేతల. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం మీ అందరికీ తెలిసిందే. దీని మీద సెప్టెంబర్ 18 గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో గీ అడల్ట్రేషన్ జరిగింది, అంటే నేతిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని మీద ఆధారాలు ఉన్నాయా లేదా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారా లేదా అని కూడా చూడకుండా గౌరవ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆయన 11 రోజులు దీక్షకు దిగిపోవడం, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పి దానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సంచలనాన్ని అయితే క్రియేట్ చేశారు. అయితే దీని మీద నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఒక మాట అడిగింది. ఏంటంటే జంతు అవశేషాలు కొవ్వు కలిగినటువంటి నేతిని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో వాడినట్టుగా ఆధారాలు లేవు అని చెప్పింది. ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు ఆధారాలు కూడగట్టుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఒక స్టోరీని క్రియేట్ చేశారు. నేను ఒక మాట చెప్తా ఉన్నాను మీ కూటమి ప్రభుత్వానికి, మీరు నష్టపరిచామనుకుంటుంది